అసలు ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నామండి. ఉద్యోగం చేసుకుంటున్నాను హ్యాపీగా. సడన్గా ఏదో నేను డ్యూటీలో పోతూ పోతూ చూసి ఆగి ఏంటి అక్కడ ఏం జరుగుతుందంటే షూటింగ్ అంటే అట్లా షూటింగ్ చూద్దాం అది పోయి చూస్తే అక్కడ అది ఆయన సరిగ్గా చేయకపోతే నన్ను పిలిచి ఏమైనా ఇందులో ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అంటే నేను చెప్తాను అన్న డైలాగ్ చెప్పిన. గ్రేట్ అసలు అట్లా చూడడానికి వెళ్ళి నీకు ఎట్లా వచ్చింది ఆ డైలాగ్ అంటే అరే ఆయన 10-12 టేకులు అయినాయి కదా నేను నాకు బైహాడ్ అయిపోయింది అన్న. నటిస్తావు సినిమాలో నటిస్తా ఈ క్యారెక్టర్ చేస్తా డ్రెస్ తీసి నాకేంటి ఇప్ప రెడీ టేక్ చేసిన చప్పట్లు కొట్టారు సినిమా యాక్టర్ అయిపోయినా అంతేగాని దాని గురించి ఏదో ఊహించుకొని షాప్కి వెళ్ళి మంచి కటింగ్లు చేయించి హెయిర్ స్టైల్ అబ్బే పొద్దుటి నుంచి ఉద్యోగంలో తిరిగి ఆ చెమటతోనే పోయినా ఆ చెమట మీద ఆ డ్రెస్ వేసారు అది కూడా చెమట అయింది. ఏం చెప్పినో నాకు తెలియదు. బ్రహ్మాండం అని చప్పట్లు కొట్టారు అయిపోయింది. అంతే సినిమా యాక్టర్. ఓకే. సో అక్కడ మీకు ఉద్యోగం దొరకని టైంలో తిరిగి ఉద్యోగంకి తిరిగి షూటింగ్ జరుగుతున్న టైంలో వెళ్ళి నించుంటే ఉద్యోగం కాదు ఉద్యోగం చేస్తున్నా సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. అవును సార్ రేషన్ షాప్కి మీరు ఇన్స్పెక్టర్గా చెకింగ్కి పోయి అవును ఈ పూట నా కోట అయిపోయింది అని అటు చూస్తే షూటింగ్ జరుగుతుంది. సరేలేదే మాకు తొందరగా అయిపోయింది కదా ఇవాళ నా డ్యూటీ నాకు కేటాయించిన పని నేను ఎన్ని షాపులు చెక్ చేయాలో చెక్ చేశాను. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు రిపోర్ట్ చేసుకొని అనుకోని చూస్తే షూటింగ్ అన్నారు. సరే చూద్దామని పోయినా అంతే. నేను అప్పుడు ఎంప్లాయీని గవర్నమెంట్ ఎంప్లాయీని. అయ్యో ఇప్పుడు యాక్టింగ్ అవుతున్నా కూడా మీరు ఈ ఎంప్లాయీగా ఎప్పుడు మానలేదు కదా అంటే మీరు ఫేమ్ వచ్చేదాకా కూడా ఉద్యోగం మొదలలేరు. అంకుశం తర్వాత ఇక 10 సినిమాలు బుక్ అయిన వారం రోజుల్లో లీవ్ పెట్టాల్సి వస్తుంది. నేను లీవ్ పెట్టుకోవచ్చు. నేను పర్మనెంట్ ఉద్యోగిని కాబట్టి నేను 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పేతో లీవ్ పెట్టచ్చు. 5 సంవత్సరాల ఒకరోజు ముందు డ్యూటీలో జాయిన్ అయితే మళ్ళీ నా ఉద్యోగం నాకు ఉంటుంది. 5 ఏళ్ళు లీవ్ పెట్టచ్చు అని నేను లీవ్ పెట్టేసిన. లీవ్ అంటే ముందు 1 మంత్ పెట్టి మళ్ళీ ఒక 1 మంత్ పెట్టి మళ్ళీ ఒక 3 నెలలు పెట్టి అట్లా ఒకసారి 5 సంవత్సరాలు అంటే రిమూవ్ చేసి పారేస్తారు. అట్లా చూస్తే రోజుకు అసలు అంకుశం రిలీజ్ అయిన 3వ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినాక ఇంకా ఉద్యోగం అని ఆలోచిస్తాము. 10 సినిమాలు ఏంటి నేను బిజీ అయిపోవటం ఏంటి చూస్తే అసలు ఏ నెల చూసినా గ్యాప్ ఉండేది కాదు. పోతూనే ఉంది 50 అయినాయి 100 అయినాయి 200 సినిమాలు పోతూనే ఉండే బండి. కనుక దాసరి గారే ఎరా ఉద్యోగం ఏం చేసామంటే లాంగ్ లీవ్లో ఉన్నావు సార్ అన్న. ఇంకా లాంగ్ లీవ్ ఏంటరా నువ్వు అయిపోయినావు నువ్వు టాప్కి వెళ్ళిపోయినావురా. కొందరు ఇండస్ట్రీకి అవసరం కొందరికి ఇండస్ట్రీ అవసరం. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరం లిస్టులోకి వచ్చేసినావు. ఇంకా ఉద్యోగం గురించి ఆలోచిస్తామంటారా ఫుడ్ రిజర్వేషన్లో పెట్టుకుంటావు. రిజైన్ రిజైన్ చేసే ఇంకొకటి కానీ ఉద్యోగం పాపం ఫుడ్ దొరుకుద్ది అన్నాడు. ఆ మరుసటి రోజు పోయి రిజైన్ చేసి దాసరి గారు చాలా సంతోషపడ్డారు. ఎరా మధ్యాహ్నం లేవేం భోజనానికి ఎక్కడికి వెళ్ళావు అంటే సార్ మీరు ఉద్యోగం రిజైన్ చేయమన్నారు కదా లంచ్ టైంలో పోయి రిజైన్ చేసి వచ్చినాను. చేసావా రిజైన్ చేసేసావా అరే వెరీ హ్యాపీ అని కౌగులించుకున్నాను.